దంతాలు హెల్దీగా ఉండాలంటే రోజుకు 2 సార్లు బ్రష్ చేసుకోవాలని డెంటిస్టులు చెబుతుంటారు. అలా చేయడం ద్వారా పళ్లకు ఇన్ఫెక్షన్లు చేరవు. అయితే రోజుకి 2 సార్లు బ్రష్ చేయడం ద్వారా డెంటల్ హెల్తే కాదు, మీ హార్ట్ హెల్త్ కాపాడుకోవచ్చని మీకు తెలుసా? అవును, మీ పంటికి గుండెకి కూడా కనెక్షన్ ఉందని హార్వర్డ్ డాక్టర్లు చెబుతున్నారు. మరి ఆ లింక్ ఏంటి? బ్రష్ చేసుకోకపోతే అది హార్ట్ కి ఎలా ఎఫెక్ట్ కొడుతుంది? ఈ వీడియోలో చూద్దాం. మీ ఓరల్ హెల్త్ సరిగ్గా లేకపోతే చిగుళ్ళు పీరియోడెంటైటిస్ బారిన పడే అవకాశం ఉంది. చిగుళ్లలో బ్యాక్టీరియా చేరి అది మీ పంటిని కూడా డ్యామేజ్ చేస్తుంది. అలాంటి పీరియోడెంటైటిస్ వల్ల హార్ట్ అటాక్స్, హార్ట్ స్ట్రోక్ వంటి కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయని రీసెర్చర్లు చెబుతున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మీ నోటిలోని బ్యాక్టీరియా చిగుళ్ల ద్వారా రక్తంలోకి ప్రవేశించి రక్తనాళాల వాపుకు కారణమయ్యే ఛాన్స్ ఉందని రీసెర్చ్ చెబుతోంది. అదే జరిగితే శరీరంలో కొవ్వు పెరిగిపోయి బ్లాకేజెస్ ఏర్పడి హార్ట్ అటాక్, స్ట్రోక్ వచ్చే రిస్క్ పెరుగుతుందని పేర్కొంది. ఓరల్ హెల్త్ సరిగ్గా లేకపోతే ఎండోకార్డైటిస్ కి దారితీసే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా బ్యాక్టీరియా రక్తనాళాల ద్వారా గుండెలోకి డైరెక్ట్ గా వెళ్ళినప్పుడు ఈ సమస్య వస్తుంది. చిగుళ్ల ద్వారా కూడా ఇలా హార్ట్ లోకి బ్యాక్టీరియా ఎంటర్ అయ్యే ప్రమాదం ఉన్నందున డెంటల్ హెల్త్ కాపాడుకోవడం ముఖ్యమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ప్రీ ఎగ్జిస్టింగ్ హార్ట్ కండిషన్స్ ఉన్నవాళ్లు తమ డెంటల్ ను కాపాడుకోవడం మరింత ముఖ్యమని చెబుతున్నారు. ఇక ఆల్రెడీ గుండె జబ్బుతో బాధపడుతున్న వారిలోనూ డెంటల్ హెల్త్ పాడైతే క్రోనిక్ గమ్ ఇన్ఫెక్షన్ వాళ్ళ హార్ట్ హెల్త్ కు మరింత భారంగా మారతాయి. సో బ్లీడింగ్ గమ్స్, బ్యాడ్ బ్రీత్ రాకుండా ఉండేందుకే కాదు, గుండె సమస్యలకు దూరం పెట్టేందుకు కూడా ఓరల్ హెల్త్ మెయింటెనెన్స్ చేయడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. రోజుకి 2 సార్లు బ్రష్ చేయడం, రెగ్యులర్ చెకప్స్ తో మీ డెంటల్ హెల్త్ కాపాడుకోవచ్చు. Hello Hyderabad, I am Dr. Farheen Mirza, a dental surgeon practicing at the Dental Practice Hyderabad, Himayat Nagar. I am also the IDA Treasurer, Deccan Branch, and you are watching me on Way2 News Arogya Mastu. Probably the only thing I would like to talk today is about women or men trying to smile with their hands on their mouth. I always